ఈ క్రిస్మస్ వేడుకలు సంబరాల పేరున, ఉత్సవాల పేరున, మహోత్సవాల పేరున, సెలబ్రేషన్స్ పైన క్రిస్మస్ ఆరాధనలు జరిగించుకుంటూ ఉంటున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళ మరొకసారి మీకు నమ్మి చేసింది ఏంటంటే, యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి ఆయన లోకానికి వచ్చారు. కాబట్టి ఎవరైతే పాపంలో, శాపంలో, రకరకాలైన రుగ్మతల మధ్య నలిగిపోతున్నారో వారికి విడుదల, విమోచన కలిగించడానికి యేసుక్రీస్తు వచ్చారు. కాబట్టి ఆయన విశ్వసించిన, ఆయన నమ్మినటువంటి వారి జీవితాల్లో అమోఘమైన, అద్భుతమైనటువంటి పరివర్తన, మార్పు కలిగించి అశాంతిని తరిమేసి, అజ్ఞానాన్ని పారతోడి ప్రేమను, శాంతిని, న్యాయమును, సమాధానములు, సఖ్యతను వారి హృదయాల్లో స్థాపించడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నారు. కాబట్టి మీరు కూడా ఆయనను అంగీకరించి, విశ్వసించి ఆ శాంతిని, ఆ సమాధానాన్ని, ఆ క్షమాన్ని పొందుకునేటటువంటి వారికి ఉండాలని ప్రభుపేట కోరుతూ అందరినీ దీవిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. మరి సందర్భంలో దర్శన ముచ్చట్లు ఈ అద్భుతమైనటువంటి ఛానల్ని బట్టి, మరి యూట్యూబ్ ఛానల్ని బట్టి, నర్సన ముచ్చట్లను బట్టి నేను ఎంతో ప్రభుత్వం స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు రాబోయే దినాల్లో నర్సన ముచ్చట్లు ఈ ఛానల్ని అద్భుతంగా దీవించి, ఆశీర్వదించి, కొత్త మీడియాగా మారినట్లుగా దేవుడు కృప అనుగ్రహించాలని సదా కోరుకుంటూ నర్సన ముచ్చట్ల తరపున మీకు అందరికీ ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు.